స్పోకెన్ సాంస్క్రిట్ పరంగా గానీ, అంటే సాంస్క్రిట్ రాయాలన్నా, చదవాలన్నా, మనం ప్రయోగించాలన్నా, మాట్లాడాలన్నా ఈ ప్రత్యయాలు అనేది చాలా ఇంపార్టెంట్. ప్రత్యయాలతోటే మనకి భాష తయారవుతుంది కదా. మనకి ప్రాతిపదికాలకి ప్రత్యయాలు చేరిస్తేనేమో వాటిని నామవాచకాలు అలాంటి నౌన్ ఫార్మ్స్ అన్ని వస్తాయి. దాన్ని మనం ఏమన్నాం, వాటిని సుబంతాలు, సుప్ మొదలైన ప్రత్యయాలు, శుభాది ప్రత్యయాలు అని అంటాం మనం. ధాతువుకి కొన్ని ప్రత్యయాలు చేరినందువల్ల ప్రాతిపదికాలు ఏర్పాటైతే ఆ ప్రాతిపదికాలకి సుప్రత్యయాలు చేరినందువల్ల నామవాచకాలు వస్తాయి అని. ధాతువుకి తింగ్ ప్రత్యయాలు అని చెప్తున్నాం. తింగ్ అనే ప్రత్యయాలు తి అని వస్తుంది అన్నమాట. ఆ తింగ్ ప్రత్యయాలు చేర్చిన క్రియారూపాలు వస్తాయి. అంటే పట్ ప్లస్ తింగ్ అంటే పఠతి అనే ఫార్మ్ అట్లా వస్తాయి, వర్బులు వస్తాయి. సో ఇవి ముఖ్యంగా వచ్చేటటువంటి నామవాచకాలకు కానీ క్రియారూపాలకు కానీ వచ్చేటటువంటి ప్రత్యయాలు ఈ రెండును. ఇవి కాకుండా ఇంకా అనేక ప్రత్యయాలు ఉన్నాయి, ఎందుకంటే అనేక ప్రయోగాలు ఉంటాయి కదా భాషలో. అటువంటి వాటికి వేరు వేరు ప్రత్యయాలు ఉన్నాయి. అందులో ఒక ముఖ్యమైనటువంటి ప్రత్యయాలు కృత్ ప్రత్యయాలు అని అంటారు అన్నమాట. కృత్ అంటే డిరైవ్డ్ ఫార్మ్ అని అర్థం, చేసినది అని అర్థం. అంటే ఒక ప్రత్యేకమైనటువంటి ఒక ప్రత్యయం చేర్చడం వల్ల వచ్చినటువంటి రూపము అని అర్థం అన్నమాట. ధాతువులకి కృత్ ప్రత్యయం చేరిస్తే ప్రాతిపదికం వస్తుంది. అంటే ఇంకా కొన్ని అదర్ ప్రత్యయాలు కూడా ఉంటాయి అనుకోండి. ధాతువుకి కృత్ ప్రత్యయం చేర్చడం వల్ల ప్రాతిపదికం వస్తుంది. అంటే వేరే ప్రత్యయం చేసిన ప్రాతిపదికం వస్తుంది, ధాతువుకి కృత్ ప్రత్యయం చేసిన ప్రాతిపదికం వస్తుంది. ప్రాతిపదికం వచ్చినప్పుడు సుప్పు ప్రత్యయం అంటే శుభాది, అంటే సుప్పు అవు మనం చేసాం కదా, ఏకవచనం బహువచనం ప్రథమ విభక్తి ద్వితీయ విభక్తి వాటిలో వచ్చే ప్రత్యయాలు సుప్రత్యయాలు అంటామని చెప్పుకున్నాం మనం. సో ప్రాతిపదికానికి సుప్రత్యయం చేరిస్తే సుప్పు ప్లస్ అంతం శుభంతం, శుభంత పదాలు అని అంటాం, ఇట్లా శుభంతాలు అని అంటాం. అది ఒక పదం అన్నమాట. సుప్పు అనేది ఒక పదం, సుప్పు కలిపితే వచ్చేటటువంటిది ఒక పదం. అలాగే ధాతువుకి తింగ్ ప్రత్యయం చేరిస్తే తింగ్ అంతంగా కలిగినది తింగంతం అని అంటాం. ఈ తింగంతం అనేది ఇది కూడా ఒక పదమే. సుప్ తింగంతం పదం అనేది అది ఒక రూల్ కింద చెప్తాను. సుప్ తింగంతం పదం అంటే శుభంతం గాని తింగంతాన్ని గాని పదాలు అని అంటాం. అంటే మనం సంస్కృత భాషలో మాట అనేది ఏమిటంటే అది శుభంతమైన అయి ఉండాలి, తింగంతమైన అయి ఉండాలి. శుభంతాలు అంటే నౌన్ ఫార్మ్స్ అవుతాయి, తింగంతాలు అని అంటే ఇవి వెర్బ్ ఫార్మ్స్ అవుతాయి అన్నమాట. ఇప్పుడు ఈ ప్రాతిపదికాలు వచ్చేదానికి కొన్ని రకాల ప్రత్యయాలు చేస్తాయి. అందులో ఒకటి కృత్ అనే ప్రత్యయం. ఇది చాలా ముఖ్యమైనటువంటి ప్రత్యయం. ఇలా వస్తుంది అన్నమాట. ధాతువు ప్లస్ కృత్ ప్రత్యయం ప్రాతిపదికం వస్తుంది, దానికి సు ప్రత్యయం చేరిస్తే అది పదం అవుతుంది. పదం అయ్యింది అంటే అప్పుడు మాత్రమే భాషలో దాన్ని వాడవచ్చును. ధాతువు వాడలేము భాషలో, ప్రాతిపదికము వాడలేము. ఇవి ఈ ప్రత్యయాలు తింగ్ గాని సుప్పు గాని చేరిన తర్వాతనే పదం అవుతాయి. పదం అయిన తర్వాతనే దాన్ని మనం భాషలో వాడచ్చు. కృత్ ప్రత్యయాల్లో మొట్టమొదటి ప్రత్యయమును ఒకటి తవతు అనేది చూస్తాం. తవతు అంటే తవతు ప్రయోగాహ, తవతు ప్రత్యయ ప్రయోగాలు అని అర్థం. తవతు అనేదానికి మామూలుగా ఇక్ ప్లస్ తవత్ ప్లస్ ఉ, ఈ ముందుండే ఉక్కు కిందుండే ఉకారము ఇత్ సంజ్ఞలు అంటారని చెప్పాను. అది ఒక కోడింగ్ కోసం పెట్టుకున్నావు కనుక అవి ప్రయోగంలో కనపడవు. తవత్ అనేది కనపడుతుంది అన్నమాట. తవత్ అనేది చేరుతుంది. ఉదాహరణకి పట్ అనే ధాతువు ఉంది. పట్ అనే ధాతువుకి తవత్ అనే ప్రత్యయం అంటే తవతు అనేది ప్రత్యయం చేరిస్తే పట్టు ప్లస్ తవతు ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది? ఈ తవతు అనేది కనిపించడం తవత్ అని కనిపిస్తుంది. సో పట్టు ప్లస్ తవత్, దాన్ని పట్టి తవత్ అని అంటాం అన్నమాట. ఫార్మ్ అలా వస్తుంది, పట్టి తవత్ అది. అలాగే ఖాదతి అనే వెర్బ్ ఖాద్, ఖాద్ ప్లస్ తవతు ఖాదితవత్. ఈ ఖాదితవత్ అనేది ఏమైంది? మనకి తవత్ ప్రత్యయం చేస్తే వచ్చేది ప్రాతిపదికము అని చెప్పాము. ప్రాతిపదికము అంటే రూట్ వర్డ్ ఫర్ ఏ నౌన్ టు ఫార్మ్. నౌన్ ఫార్మ్ అవ్వాలంటే దానికి మళ్ళీ మనం సుప్రత్యయం చేర్చాలి. ఇప్పుడు మనం చదువుకోండి, పఠితవత్ అనే దానికి సుప్రత్యయం చేరిస్తే పుల్లింగంలో పఠితవాన్ అని వస్తుంది. ఇది మనం చదువుకున్నాం, మీకు గుర్తొచ్చుంటుంది ఇప్పుడు. అదే స్త్రీలింగంలో అయితే పఠితవతి అని వస్తుంది. పఠితవాన్, పఠితవతి. ఇవి ఎలా వచ్చాయి అంటే ఈ మాటలు పఠ్ అనే ధాతువుకి తవతు అనే ప్రత్యయాన్ని చేసినందువల్ల ది డిరైవ్డ్ ఫారం అంటే కృదంతం, కృత్ప్రత్యయం చేర్చినందువల్ల వచ్చినటువంటి రూపము. కృదంత రూపము పఠితవాన్
పుల్లింగంలో పఠితవతి స్త్రీలింగంలో వస్తాయి అన్నమాట. ఈ విధంగానే అన్ని వర్బులతో వస్తాయి. ఇంకా వెరీ ఈజీ. మీకు ఇప్పుడు నేను చెప్పింది అర్థమై ఉంటుంది కనుక ఈ వాక్యాలు చదివితే మీరు ఈజీగా ఉపయోగిస్తారు. ఆల్రెడీ మనం ఈ వాను వతి అని వచ్చేటటువంటి మనం చాలా ఎక్సర్సైజ్ చేసాం. మనం అర్థం ఎలా వస్తుంది దీనికి? సహా పఠతి అనేది ఉందనుకోండి. సహ పఠతి అన్నప్పుడు ఇందులో కొన్ని ముఖ్యమైన క్యారెక్టరిస్టిక్స్ కూడా మనం నేర్చుకోవాలి. తర్వాత ప్రత్యయం చేసినప్పుడు ఏమొస్తుంది అని అంటే, సహ పఠతి అంటే అతడు చదువును అని అర్థం. సహ పఠితవాన్ అంటే అతడు చదివిన వాడై ఉండెను అంటే అది ఏమవుతుంది? భూతకాలాన్ని సూచిస్తుంది. అంటే కవతు ప్రత్యయం చేర్చినప్పుడు ఎప్పుడు కూడా, అంటే ధాతువుకి కవతు ప్రత్యయం చేర్చినప్పుడు భూతకాలిక ప్రయోగంగా అది మారుతుంది అన్నమాట. అది ఆ రకంగా మనం అర్థం చేసుకోవాలి. అది ఒక క్యారెక్టరిస్టిక్ దానికి. ఇది కవతు ప్రత్యయం అనేటటువంటిది ఏ ఏ ధాతువుకైనా చేరుతుంది. సమస్త ధాతువులకి అన్వయం చేయవచ్చు దీన్ని కవతు అనే దాన్ని. అంచేత పఠితవాన్ మనం మామూలుగా నేను ఆల్రెడీ చదివేసి ఉన్నాను అంటామే, అది అహం సరే పఠితవాన్ అలా వస్తుంది అనమాట. నేను చదివిన వాడనై ఉన్నాను, నేను ఆల్రెడీ చదివేసి ఉన్నాను అంటామే, ఆ టైప్ ప్రయోగం ఉన్నట్టు పఠితవాన్ పఠితవతి అనే విధంగా వస్తాయి అన్నమాట. సో దీన్ని మనం చూస్తే బాలక, ఒక ఎగ్జాంపుల్ చూద్దాము. బాలక విద్యాలయం అగచ్చత్ అంటే ఏమవుతుంది? ఇప్పుడు అగచ్చత్ అంటే ఏమిటండి? గచ్చతి పాస్ట్ టెన్స్. బాలుడు స్కూలుకు వెళ్ళెను అనే పాస్ట్ టెన్స్. ఈ వెళ్ళెను అనే దాన్ని మనం ఈ అగచ్చతని పాస్ట్ టెన్స్ వర్బ్ ఫార్మ్ గా కాకుండా మనం దీన్ని ఇంచుమించుగా చూడండి నౌన్ ఫార్మ్ గా మార్చేసాం. గతవాన్ వెళ్ళి ఉండెను అంటే వెళ్ళిన వాడై ఉండెను అని అర్థం. బాలుడు స్కూలుకి విద్యాలయానికి వెళ్ళిన వాడై ఉండెను. బాలక విద్యాలయం గతవాన్. అగచ్చత్ అన్నా గతవాన్ అంటే ఒకటే, అర్థం ఒకటే వస్తుంది, భూతకాలిక అర్థం వస్తుంది. ఇది వెర్బ్ రూపంలో చెప్పాము. ఎలా తీసుకొచ్చాము? కవతు ప్రయోగం ద్వారా దీన్ని మనం తీసుకొచ్చాము అన్నమాట. అగచ్చత్ అంటే ఇక్కడ ధాతువు ఏమిటండి? గమ్ అనేది ధాతువు. సో గమ్ ప్లస్ తవత ఏమవుతుంది? గతవత్ అవుతుంది. గతవత్ నుంచి పుల్లింగంలో గతవాన్ అంటే సుప్రత్యయం చేర్చాము అన్నమాట. గతవాన్ అంటే గతవత్ ప్లస్ సు ఈజ్ ఈక్వల్ టు గతవాన్. అదే స్త్రీలింగంలో అయితే లింగంలో మారుతుంది. అదే ప్రత్యయం గతవతి అని అవుతుంది. అదే నపుంసకలింగంలో అయితే గతవత్ లాగే ఉంటుంది. అంత మాత్రం చేతి ఈ గతవత్తు ఆ గతవత్తు ఒకటి కాదు. ఈ గతవత్తు ప్రాతిపదిక మొట్టమొదలు వచ్చింది అంటే గమ్ అనే ధాతువుకి కవత్ ప్రత్యయం చేర్చిన వల్ల వచ్చిన ప్రాతిపదికం గతవత్. ప్రాతిపదికాలు భాషలో ఉపయోగించడానికి వీళ్ళే. దానికి సుబంతం చేసి దాన్ని నౌన్ చేస్తేనే భాషలోకి తీసుకురాగలం. మన నపుంసకలింగంలో కనపట్టలేదు కదంటే ఉంది, లోపించింది అనమాట. కూడా సుప్రత్యయం ఉంది, నపుంసకలింగంలో అది ఒక స్తోత్రం ప్రకారం లోపిస్తుంది. అంచేత గతవత్తుగానే కనపడుతుంది అన్నమాట. ఇది ఇప్పుడు అంచేత బాలక విద్యాలయం అగచ్చత్, బాలక విద్యాలయం గతవాన్. అర్థం చూడండి, అర్థంలో దేర్ ఇస్ నో డిఫరెన్స్. అంటే ఇది యాక్చువల్ గా రైటింగ్ ఇన్ అదర్ వర్డ్స్ అనుకోవచ్చు మనం. ఇక్కడ వెర్బ్ ప్రయోగం చేశాము, ఇక్కడేమో నౌన్ ప్రయోగం చేశాము. బాలక విద్యాలయం అగచ్చత్, బాలుడు విద్యాలయమునకు వెళ్ళెను. బాలక విద్యాలయం గతవాన్, బాలుడు విద్యాలయమునకు వెళ్ళిన వాడై ఉండెను. వెళ్ళినాడు, ఆల్రెడీ వెళ్ళాడు అని అర్థం అన్నమాట. అలాగే లిఖతి అనే వెర్బుకి అలిఖత్ అనేటటువంటిది పాస్ట్ టెన్స్. అలిఖత్ ఛాత్ర పత్రం అలిఖత్ అంటే విద్యార్థి పత్రమును వ్రాసెను. అలిఖత్ పాస్ట్ టెన్స్ వ్రాసెను. లిఖితవాన్ అంటే విద్యార్థి పత్రమును వ్రాసిన వాడై ఉండెను అంటే ఆల్రెడీ వ్రాసినాడు అనే అర్థంలో. ఇంకా దీన్ని మీరు అలిఖితవాన్ అవి ఎలా వస్తాయో దాన్ని అర్థం చేసుకోవాలి అనమాట. ఇట్లా వస్తాయండి. సో ఛాత్ర పత్రం అలిఖత్. సో లింగంలో ఏదొచ్చినా కానీ పుల్లింగంలో స్త్రీలింగంలో ఇవి ఎలా వచ్చాయి అనేటటువంటిది ఇక్కడ చూపించాడు. లిఖితవాన్ లిఖితవతి ఆంగ్లకారే. ఇది కవతు ప్రయోగంలో అనేది ఈ విధంగా వస్తుంది. అగచ్చత్ గతవాన్ గతవతి. అనమత్ అని ఉంది అంటే నమతి అంటే నమస్కరించను. నమత్ అంటే నమస్కరించను అంటే నమస్కరించిన వాడై ఉండను, నమస్కరించినదై ఉండను అని అర్థం. ఇక్కడ నతవాన్ అని వస్తుంది, అంతేగాని నమితవానను నమతవానను రాదు, నతవాన్ అని వస్తుంది అనమాట. అలాగే అపిబత్ అంటే పిబతి అని ఉంది
పిబతి అని అంటే ధాతువు పా అని చెప్పుకున్నాం కానీ అది పిబ్బు కింద మారి పిబతి అనే రూపం వస్తుంది కనుక పాస్ట్ టెన్స్ లో అపిబత్ అయింది కనుక ఇది పీకి ఇతవాన్, పి ప్లస్ ఇతవాన్, పి ప్లస్ ఈ పీతవాన్ అయింది. పీతవాన్ అపిబత్కి పీతవాన్, పీతవతి తాగి, అపిబత్ అతడు తాగిను, సహ అపిబత్ సహ పీతవాన్, స అపిబత్ సా పీతవతి. పుల్లింగంలో స్త్రీలింగంలో అట్లా ప్రయోగాలు వస్తాయి. అలాగే ఇక్కడ కూడా ధాతువు చేర్చడంలో మీకు బాగా ప్రాక్టీస్ అవుతుంది. అనయత్ అని ఉంది. అనయత్ ఏం చెప్పుకున్నాము? నయతి అంటే టు టేక్, తీసుకువెళ్ళడము. ఇక్కడ వెర్బ్ ఏమిటి? ధాతువు ఏమిటి? నీ అనే ధాతువు. నీ కనుక ఇక్కడ నేతవా, నేతవత్. నేతవత్ పుల్లింగంలో నేతవా, స్త్రీలింగంలో నేతవతి, నపుంసకలింగంలో నేతవత్. ఈ ధాతువులు ఏమున్నాయో కూడా మీకు డ్రిల్లింగ్ ఆటోమేటిక్ గా అయిపోతుంది. ఇక్కడ కూడా ఒక చిన్న తేడా వచ్చింది చూడండి. ఇక్కడ అవదత్ అనేది ఉంది. ఇక్కడ వద్ అనేది ధాతువు. వద్ అనే ధాతువుకి వదితవాన్ రాదు, ఊదితవాన్ అని వస్తుంది అనమాట. ఊదితవాన్ అనేది ఇటువంటి కొన్ని విశేషంగా వచ్చినా గుర్తుపెట్టుకోవాలి. అలాగే ఇక్కడ వచ్చతి, ఇప్పుడు వదతి లాగే వచ్చతి అంటే కూడా చెప్పడమే. అది కూడా వచ్చతి అంటే మాట్లాడడం, చెప్పడం, చదవటం ఏదైనా అనుకోవచ్చు. ఆ వచత్ అని ఉంటుంది మనకి. ఇప్పుడు అక్కడేమొస్తుంది? అక్కడ దాన్ని వచతివా నల్ల రాదు, ఉక్తవాన్. ఉక్తవాన్ చెప్పిన వాడే ఉండను, మాట్లాడిన వాడే ఉండను అని అర్థం అనమాట. అలాగే కొన్ని కొన్ని వస్తాయి. వచ్చినప్పుడు చూద్దాం మనం. ఎక్కడ వస్తాయి అక్కడ చూద్దాం. ఇందులో చాలా మీకు అటువంటి ఫార్మ్స్ ఇచ్చారు. మనం చదువుకుంటూ వెళ్ళిపోదాం. ఇది మీరు చదవండి. ఇది పుల్లింగంలో కవత ప్రయోగం, ఇది స్త్రీలింగ కవత ప్రయోగం. అంతే. ఇంతకే మనం చదువుకున్నది ఏంటంటే లంగ్లకారే. లంగ్లకారే అంటే పాస్ట్ టెన్స్ లో వెర్బ్ ఫారం ని కవత ప్రయోగం ద్వారా ఏ విధంగా మార్చాము. అది పుల్లింగంలో గతవాను, స్త్రీలింగంలో గతవతి లాగా అయింది గమ్మనే ధాతువు. ఈ విధంగా మీరు చదువుకు రావాలి. ఇంకా మీరు చదవచ్చు. అగచ్చత్, గతవాన్, గతవతి. ఆగచ్చత్ అన్నారు కదా మీరు. ఆగచ్చత్ అన్నారు కదా ముందు. ఆగచ్చత్ కూడా ఉండొచ్చు కదా. ఇక్కడ ఆగచ్చత్ అనేది వెర్బ్ అనుకోండి. అప్పుడు ఇక్కడ ఏమొస్తుంది? ఆగతవాన్, ఆగతవాన్, ఆగతవతి. వండర్ఫుల్, అయిపోయింది. ఇంతే. భాష అంత సింపుల్ అండి, చక్కగా వచ్చేస్తుంది. అంత సర్క్యులర్ గా ఉంటుంది భాష. రైట్. తర్వాత అండి మీరు ఒక్కసారి ధాతువు చెప్తూ ఉండండి. ధాతువు చెప్పండి. అగచ్చత్ గమ్, గతవాన్, గతవతి అంటే గమ్ ని చెప్తుంది కదా. ఇది గమ్ ప్లస్ తవతు ఈజ్ ఈక్వల్ టు గతవత్. గతవత్ ప్లస్ సు ఈజ్ ఈక్వల్ టు గతవాన్ ఆర్ గతవతి, లింగాన్ని బట్టి. ఇట్లా ఓకేనా? సో ధాతువు చెప్పి ఇది చదవండి. అనమత్. అనమత్ నమ్ ధాతు. నతవాన్, నతవతి. అపిబత్ దాని ధాతు పిబ, పిబత్. పిబ్బని ఫారం కనిపిస్తుంది మనకి. పా అనేది ధాతువు. పా అనేది పా పిబతి అనమాట. సో పా కాస్త పాన్ మనం చెప్పుకున్నాగా పితవాన్, పితవాన్ అని వస్తుంది అనమాట. అపిబత్ పా, పీతవాన్, పీతవతి. తాగి ఉండెను అని అర్థం అనమాట. పుల్లింగం తాగి ఉండిన వాడు, తాగి ఉండిన ఆమె అని అర్థం. అలా. అనయత్ నయ ధాతు. ఓకే. నీ అంకుల్ చిన్న నీయా, నీయా? నీ దీర్ఘం. ఓకే ఓకే, ఐ గాట్ ఇట్. నీ, నీతవాన్, నీతవతి. ఆనయత్, ఆ అన్నది ధాతు. నా అదే గచ్చతి, ఆగచ్చతి. గచ్చతి అంటే వెళ్ళుట, ఆగచ్చతి అంటే వచ్చుట, నయతి అంటే తీసుకువెళ్ళుట, ఆనయతి అంటే తీసుకువచ్చుట. ఇక్కడ ఈ ఆ అనేది ఉపసర్గే తప్ప ధాతువు రెండింటికి ఇక్కడ నీనే, అక్కడ ధాతువు రెండింటికి గమ్మే. ఇందాక చదువుకున్నాం. ఆగచ్చత్ అన్నా గమ్మే, ఆగచ్చత్ అన్నా గమ్మే ధాతువు. అలాగే ఇక్కడ కూడా, ఇక్కడ అనయత్ అన్నా నీయే ధాతువు, ఆనయత్ అన్నా నీయే. ఈ ఉపసర్గ వల్ల అర్థ మార్పిడి జరిగింది. ఉపసర్గలతో అర్థం మారుతుంది అని చెప్పుకున్నాం కదా. అది కుత్తి నయతి వెళ్ళను, ఆ నయతి అంటే తీసుకోవచ్చును అని అర్థం అనమాట.
సో ఇక్కడ ఓకే మీకు ఆ చేరుతూనే ఉంటుంది, అది ఎక్స్ట్రా సప్లిమెంటేషనే, ధాతువు నీనే. సో ఇక్కడ నీతవాన్ ఉంది, ఆ నీతవాన్. ఇందాక ఇక్కడ చెప్పారు గతవాన్ ఆ గతవాన్ అన్నారు కదా, అలాగే ఇక్కడ నీతవాన్ ఆ నీతవాన్ ఆ నీతవతి. ఆనీతవాన్ ఆనీతవతి ఉమ్, అవదత్ ఉమ్, వద ఉమ్, ధాతు ఉమ్. ఉపవ అంటే ఉదితవాన్ ఉదితవతి ఈ ఫార్మ్ గుర్తు పెట్టుకోండి, ఇక్కడ అవదత్ ఉంది కదా అని, కానీ వదితవాన్ అని రాలేదు, గుర్తు పెట్టుకోండి. ఇక్కడ వద్దనే ధాతువుకి వద్ ప్లస్ ఇతవాన్ ఉదితవాన్ వేసుకుని వదితవాన్ అని అనలేదు మనం, ఉదితవాన్ కొంచెం తేడా ఉందని ఉంటది. అది వాడుకలో అలా ఉంది కనుక దానికి ఏదో సూత్రం రాసి ఉంటారు, సూత్రం ఉంటుంది దానికి, అవి మనకి ఇప్పుడు చదువుకోవట్లేదు. తర్వాత ఓకే అకరోత్ కర్ అన్నది ధాతు కర్ర కాదు, క్రూ. క్రూ అనేది కృ ధాతువు. కృ ఓకే కృ కృయి యా కరణే అని అంటాం కదా, ఆ క్రూ అనేది ధాతువు అనమాట. అక్ర అక్రోత్ క్రూ 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 అక్రూ కాదు, అకరోత్ క్రూ. యా కృ కృతవాన్ కృతవతి కరెక్ట్. ఆక్షుణోత్ అశృణోత్. అశృణోత్ శ్రు ఓకే శృణోత్ శ్రు అనేది అశృణోత్ శ్రు అన్నది ధాతు కరెక్ట్. శృతవాన్ శృతవతి ఓకే. తర్వాత ఐచ్ఛత్ ఐచ్ఛత్ ఇచ్చతి. దీనికి ఇచ్చతికి మనకి ఐచ్ఛత్ అని రాకుండా ఇచ్చత్ ఇచ్చతి ఐచ్ఛత్. ఐచ్ఛత్ అంటే ఆ ఈ కలిపితే అయ్యింది కదా, ఐచ్ఛత్ అని అయింది అన్నమాట. ఐచ్ఛత్ అని వస్తుంది. अपश्यत् ఉమ్. दृश्य అపశ్య పశ్యత్. అపశ్య దృశ్య అనే ధాతువు చెప్పండి. దృశ్య కరెక్ట్. दृष्टवान् दृष्टवती కరెక్ట్. अपृच्छत् पृच्छत् ప్రచ్ఛ చాలాసార్లు చెప్పాను నేను. पृच्छत् पृच्छत् ధాతు ప్రచ్ఛ. पृष्टवान् पृष्टवती ఇక్కడ కూడా పారం చూసారా, కొంచెం పుచ్చవతి అని రాలేదు, లేదు అవునండి. పుచ్చితవతి అని ఆ విధమైనవి రాలేదు. పృచ్ఛత్ అనేదానికి పృష్టవాన్ పృష్టవతి అదన్నమాట. स्पृशत् स्पष्टवान् स्पष्टवती ఇక్కడ ముందు మీరు నాకు ధాతువు చెప్పండి स्पृश्य అంతే, దట్స్ ఇట్. ఎస్. अंस्यत् नष्टवान् नष्टवती धातु वशी अपठत् पट् धातु पठितवान् पठितवती हस् धातु अहसत् हसितवान् हसितवती पत् धातु अपतत् पतितवान् पतितवती కరెక్ట్. खाद् धातु अखादत् खादितवान् खादितवती धाव् धातु धावितवान् धावितवती चल् धातु अचलत् चलितवान् चलितवती लिख् धातु अलिखत् लिखितवान् लिखितवती అకుప్యత్ కానీ నాకు ధాతు తెలియదు. అకుప్యత్ అంటే కుప్ అనేది ధాతువు చెప్పుకోవచ్చు మనము. కుప్ అకుప్యత్ అంటే ఇక్కడ కుప్యతి అనేది మనకి పారము ప్రజెంట్ టెన్స్ లో లట్లకారంలో లంగ్లకారంలో అకుప్యత్ కుపితవత్ అవుతుంది. అది కుపితవత్ కుపితవతి కుప్తవాన్ కుప్తవతి కుపితవాన్ కుపితవతి కుప్ ధాతు అకుప్యత్ కుపితవాన్ కుపితవతి యాచ్ ధాతు అయాచత్ యాచితవాన్ యాచితవతి అచోరయత్ చోరితవాన్ చోరితవతి స్థాపితవాన్ స్థాపితవతి ప్రేషయత్ ప్రైషయత్ ఇది ప్రైషయత్ ప్రేషితవాన్ ప్రేషితవతి అక్షాళయత్ క్షాళ ధాతు క్షాల
చాలా అనేది చాలా. ధాతువు. ఉమ్, క్షాళితవాన్ క్షాళితవతి ఉమ్, అచింత అచింతయత్ చింత ధాతు ఉమ్. చిత్ చింతితవాన్ చింతితవతి చింతితవతి కరెక్ట్ అరక్షత్ అరక్షత్ రక్ష రక్ష రక్షితవాన్ రక్షితవతి. ఎక్సలెంట్. తవతు పుల్లింగే వాన్, ఇవన్నీ కూడా అంతే. అగచ్చత్ గతవాన్, అపఠత్ పఠితవాన్, అలిఖత్ లిఖితవాన్, ఇలాగే ఇవన్నీ కూడా మీరు చెప్పడమే. ఎందుకంటే అలాగే స్త్రీలింగంలోకి వచ్చినప్పుడు తవతి, ఇవే వెర్బులు ఉంటాయి. గతవతి, పఠితవతి, నిందితవతి, క్రీడితవతి, గర్జితవతి, ఈ విధంగా ఇక్కడ కూడా వస్తుంది. ఈ విధంగా ఇది హోంవర్క్ ఎంతవరకు చేయగలరో చేసుకుంటూ వెళ్ళండి.